హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం దేవునికి నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. చక్కెర పొంగల్ చేయడం కోసం మనం పెసరపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీ రైస్ తీసుకోవాలి. నేను హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. పెసరపప్పు ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ రైస్ వేసి వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి 2 సార్లు కడిగి అందులో 3 గ్లాసులు నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం 3 గ్లాసులు నీళ్లు ఎందుకు వేసామంటే 1 గ్లాస్ రైసు అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు మొత్తం కలిపి 1.5 గ్లాస్ అయింది కదా, దానికి డబల్గా 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ప్రెషర్ తగ్గేంత వరకు పక్కన పెట్టి మరొక కడాయిలో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టిన ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో కొంచెం నీళ్ళు వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 1 గ్లాస్ బెల్లము, హాఫ్ గ్లాస్ పంచదార వేసుకొని ఉడికించుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం జిగురుగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన పాకాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, పెసరపప్పు రైసు పొడి పొడిలాడుతూ ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని వడకట్టి వేసుకోవాలి. ఎందుకంటే అడుగున ఇసుక ఏమన్నా ఉన్నా కూడా మనకి రైస్లోకి రాకుండా ఉంటుంది. ఇలా పాకం వేసిన తర్వాత రైసు పెసరపప్పు బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి కలుపుకోవాలి. గుడిలో ప్రసాదం టేస్ట్ రావాలంటే స్వీట్స్లో వాడే పచ్చకర్పూరం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చిటికెడు పచ్చకర్పూరము, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 4-5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. చక్కెర పొంగల్లోకి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. ఇలా 4-5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దేవునికి నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగలి నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.